మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 11వ తారీఖు లగాయితూ జనవరి 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి యందు కేతు ఉన్నారు. అలాగే బుధ కుజులు ధను రాశి యందు సంక్రమణంలో ఉన్నారు. రవి శుక్రులు మకర రాశి యందు ఉన్నారు. అలాగే కుంభమందు రాహువు యొక్క స్థితి ఉన్నది. శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవి శుక్రుల యొక్క సంచారము చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. అర్ధసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఇప్పటి వరకు 9వ స్థానమందు విచారాన్ని కలిగించినటువంటి రవిగ్రహము దశమంలో దిగ్బలయుక్తుడై ఒక రకమైనటువంటి ఆనందాన్ని, అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు అంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదలని, ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతని కూడా రవిగ్రహం మేషరాశి వారికి ఈ వారం లగాయితూ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని, అలాగే మంచి శుభ కార్యక్రమాల యొక్క పరంపరని, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వబోతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడం, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉండడం, అనగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని సైతం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కలిగించబోతూ ఉన్నది. అలాగే లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుని యొక్క ప్రధానమైనటువంటి స్థితి ఈ వారంలో 6, 7వ స్థానాల్లో వారం ప్రారంభంలో అనుకూలించబోతూ ఉన్నది. కాబట్టి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదహ అన్నారు శాస్త్రవచనం ప్రకారం. అంటే స్వస్థానాలకి వెళ్ళడానికి, సొంత బంధువుల్ని, సొంత ప్రాంతాలని చేరుకోవడానికి, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి, మనోధైర్యాన్ని పొందడానికి, మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని దూరం చేసుకోవడానికి ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అయితే ఖర్చు కొంత అధికంగా ఉంటుంది, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, నిద్రా సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అతి ఆలోచనలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ఎదుగుదల అనేటువంటిది అటు కొంత ధైర్యము లేదా ఉద్యోగము ఇటువంటి వాటిలో కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఏలినాటి శని యొక్క దోష నివారణ కోసమై దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.